వందే మాతరం వందే మాతరం అంటూ లాఠీలకు తల పోటీలిచ్చి అహింసని ఆయుధంగా చేసుకుని మహాత్ములు సాధించిన స్వరాజ్యం నేడెక్కడుంది? నడి వీధుల్లో రౌడీల చేతుల్లోనూ గూండాల లాఠీల్లోనూ పడి కొట్టు మిట్టాడుతోంది. సోపు కోసం బజారుకు వెళ్లిన వాడు రక్తంలో స్నానవాడొస్తున్నాడు. ఆనందంగా హనీమూన్కు వెళ్లిన వాళ్ళు ఆకాశంలోనే నితవలవుతున్నారు. స్కూలుకు వెళ్లిన చిన్నారులు కిడ్నాపర్ల చెరల్లోనూ, కాలేజీకి వెళ్లిన అమ్మాయిలు ఉన్మాదుల చేతుల్లో బలవుతున్నారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటూ మంచు సోనలు కురియాల్సిన దేశంలో ఈ వరంగల్ పట్టణంలో మొన్న జరిగిన ఘాతుకానికి 25 మంది రక్తం వరదలై పారింది. దానికి అసలు కారణం నక్సలిజమో, ఫ్యాక్షనిజమో, టెర్రరిజమో కాదు. అధికార పీఠం కోసం ఒక ప్రతిపక్ష నాయకుడు పథకం ప్రకారం చేసిన కుట్ర ఇది. ఆ నాయకుడి వెనక ఉన్న అరాచక శక్తులెవరో, ఆ దుర్మార్గుల చరిత్ర ఏమిటో నాకు తెలుసు. అమాయకులైన పీడిత ప్రజల మీద బాంబులు వేసి చంపడం కాదు. రేపు హైదరాబాదులో నేను ముఖ్యమంత్రి ముందు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. నమస్కారం. तामग्निवह्नां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धन्तु हिरात्यग्ने. ఏంటి దేవా అలా చూస్తున్నావు? ఆ మంటల్లో పోయాల్సింది నెయ్యి కాదు, నన్ను దొయ్యి. దరిద్రం వదిలిపోతుంది. నన్ను తీసుకెళ్లి సెక్రటేరియట్ లో కూర్చోబెడతాను. తీరా చూస్తే సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టేలా ఉన్నావు. ఆ సత్యం గడు అన్ని ఆధారాలతో హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. ఇలా వస్తున్నాడు, ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు అన్నయ్య. తెలుగు వెలుగుల ఓరుగల్లు, మురికి గుంటల బస్ స్టాండ్. ఎలా ఉందన్న క్యాప్షన్? బస్ స్టాండ్ లో కూడా నీ జర్నలిజమేనా అంజలి? బస్సు పోనేమే బాబు. ఇప్పుడు వాడిని ఏం చేసినా మనమే లేపేసామని ప్రజలందరికీ తెలిసిపోతుంది. మరేం చేస్తావేమో. ఒక్కడిని లేపితే మర్డర్ అంటారు, మొత్తం బస్సుని లేపేస్తే యాక్సిడెంట్ అంటారన్నయ్య. పిల్లలు, మీకు ప్రశ్న. మహాత్మా గాంధీ గురువు గారు ఎవరు? తెలీదు. మీరు చెప్పలేరా? నేను చెప్పేస్తున్నా, చంద్రశేఖర్ ఆజాద్. ఏంటి, గాంధీ గారు గురువు ఆజాదా? అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదమ్మా. మా అమ్మాయి పుట్టలేదు నిజమే. పోనీ నేను పుట్టాను, నాకు చెప్పు బాబు. గాంధీ గారి గురువు గారు ఎవరు? రికమెండేషన్ క్యాండిడేట్ అని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నువ్వేం చెప్తావు? చూడండి పిల్లలు, గాంధీ గారి గురువు గోఖలే, ఆజాద్ కాదు. మరి ఆజాద్ ఎవరు? ఆయన పూర్తి పేరు చంద్రశేఖర ఆజాద్. ఆజాద్ అంటే స్వాతంత్ర్యం అని అర్థం. బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు నీ పేరేమిటి అని అడిగితే ఆయన చంద్రశేఖర్ అని చెప్పలేదు, ఆజాద్ అన్నాడు. ఏమన్నాడు? మా ఆంగ్లేయుల జెండాకు నువ్వు దండం పెడితే క్షమిస్తా ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఆజాద్ అన్నాడు. ఏమన్నాడు? మా పాదాలు పట్టుకో నీకు ప్రాణభిక్ష పెడతామంటే ఈ ప్రాణాలు ఉండబట్టే కదా అడుగుతున్నారని తన ప్రాణాలని తనే తీసుకున్నాడు. సార్, ఆయన చనిపోతూ ఏమన్నాడో అది కూడా చెప్పండి. ఆ మాట పిల్లలే చెప్తారు. ఏమన్నాడు?
బస్ యాక్సిడెంట్లో 22 మంది చనిపోయారని ఆల్రెడీ పీటీఓలో మ్యాటర్ వచ్చేసింది. కానీ జరిగింది యాక్సిడెంట్ కాదు సార్, హత్య. ఎవరికి అనుమానం రాకుండా ఒక్క మనిషిని చంపడం కోసం మొత్తం బస్సుని యాక్సిడెంట్ చేశారు సార్. అదే యాక్సిడెంట్లో దెబ్బ తగిలిన మా నాన్నగారు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు సార్. ఇదంతా చేసింది ఎవరో కాదు, దేవా తమ్ముడు. హిందూ సేవా సమితి పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాడే అదే దేవా సార్. రేపు మార్నింగ్ ఇవన్నీ పేపర్లు పబ్లిష్ అవ్వాలి. మతం పేరుతో జనాల్ని మోసం చేస్తున్న దేవా అసలు రంగు బయటపడాలి సార్. ఇవిగోండి ఆధారాలు. ఆధారం సర్వం దేవం. గీతలో కృష్ణుడేం చెప్పాడు? చంపుతున్నది నేను, చస్తున్నది నేను. కృష్ణుడు చంపాడు, కృష్ణుడు చచ్చాడు. మరి మేం చంపామంటున్నాం? జాతస్య మరణం ధ్రువం. గాంధీ తెలుసా నీకు? మోహన్ దాస్ కరమ్చంద్. ఆయన ఈ దేశంలో 3 కోతుల్ని వదిలిపోయాడు. ఒక కోతి చట్టాన్ని సృష్టించేది, మంచి చెడు అనే తేడాలు తెలియకూడదని కళ్ళు మూసుకుంది. ఇంకో కోతి చట్టాన్ని అమలుపరిచేది, మంచి వాళ్ల బాధలు అసలు వినకూడదని చెవులు మూసుకుంది. ఇక 3వ కోతించి చూడు, అది చట్టాన్ని రక్షించే కోతి. అది న్యాయం మాట్లాడకూడదని రూపాయి నోట్లతో ఆ నోటిని నొక్కేశాం. ఇదేవీ తెలియని ఒక ఆడకోతి జర్నలిస్ట్ ఫోటోలు తీసి నా ముందు నిలబడింది. దీనేం చేద్దాం ఎడిటర్? దీని ఫోటోలు తీద్దామన్నయ్య. సిగ్గు ఉత్తమ కన్య లక్షణం. బాగుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. చూడు, ఇప్పుడు ఈ ఫోటోలు అంటిస్తున్నాను. తర్వాత ఈ ఆఫీస్, ఎడిటర్, నీ ఇల్లు, నీ తండ్రి, సర్వస్వం. దేవా. సంభవామి యుగే యుగే. క్షమించమని నిన్ను అడిగే అర్హత కూడా లేదమ్మా నాకు. మనం పెన్ననే ఆయుధంతో పేపర్లో మాత్రమే పోరాడగలవాళ్ళమమ్మా. ఇటువంటి వాళ్ళతో మనం పోరాడలేమమ్మా. ఈ చీడ పురుగుల్ని ఏరి పారేయాలంటే ఎవరో ఒక హీరో రావాలి. అటువంటి వాడు ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ అప్పటి వరకు మనమే ఎవరో ఒకరిని ఊహల్లో సృష్టించుకొని ఆనందించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఈ చీడ పురుగుల్ని ఏరి పారేయాలంటే ఎవరో ఒక హీరో రావాలి. అటువంటి వాడు ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్